హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం కరివేపాకు రోటి పచ్చడి చేసుకుందామండి. కరివేపాకు అంతా కడిగి ఆరబెట్టాను. దానికి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఇంకా తాలింపు వేసుకోవడానికి ఆయిల్, తాలింపు సరుకులు, ఇంగువ. ఇప్పుడు మనం కళాయి పెట్టుకుని వేపించేసుకుందాం అన్ని వరుసగా. ఆయిల్ వేసుకుందామండి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. స్టవ్ వెలిగించుకుందాం. ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేసేసుకుందాం. వీటిల్లో కొద్దిగా ఆవాలు, మెంతులు, జీలకర్ర కూడా వేసుకుందామండి. వేగినవి మనకి బాగుంటుంది పచ్చళ్ళలో. మళ్ళీ తర్వాత కొద్దిగా తాలింపులో వేసుకోవచ్చు. కొంచెం చింతపండు అండి, కొద్దిగా. ఆవాలు, మెంతులు, జీలకర్ర వీటితో పాటు వేపించేసుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి. వేగిన టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాలు వేస్తున్నానండి. వెల్లుల్లిపాయలు కూడా దీనిలోనే వేగించుకుంటే బాగుంటాయి. వీటితో పాటు కొంచెం కొద్దిగానండి, ఒక చిన్న స్పూన్తో 1/2 స్పూన్ మెంతులు. టేస్ట్ చాలా బాగుంటుందండి. 1/2 స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా 1/2 స్పూన్. ఈ ఆవాలు, మెంతులు వేగిన స్మెల్లో పచ్చడిలో బాగా తెలుస్తుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేసేస్తున్నాను. 7-8 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇంట్లో పచ్చిమిర్చి వేసుకో. ఇంకా మీరు మీ కారాన్ని బట్టి వేసుకోండి. మిర్చి ఎక్కువ ఘాటు కూడా లేవు. నువ్వులు కూడా వేసేస్తున్నానండి. నువ్వులు లాస్ట్ వేయాలి, త్వరగా వేగిపోతాయి.
మంచి హెల్దీ పచ్చడి అండి. కరివేపాకు గురించి చెప్పక్కర్లేదు. మన కంటి నరాలన్నీ బలపడతాయి, హెయిర్ గ్రోత్ని కూడా బాగా ఉపయోగపడుతుంది. నువ్వుల్లో కాల్షియం ఉంది, మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కరివేపాకు కూరల్లో 4 రెమ్మలు వేసుకుంటాము, అవేమో తీసి పడేస్తాము. ఇలా పచ్చడి అయితే డైరెక్ట్గా తినేస్తాము. ఇలా అప్పుడప్పుడు వారానికి ఒకసారన్నా చేసుకుంటే చాలా మంచిది. వేగిపోయినాయండి, నువ్వులు చిటపటలు ఆడుతున్నాయి. ఇవన్నీ ఒకసారి ప్లేట్లో తీసేసుకుని తర్వాత వెల్లుల్లిపాయలు కరివేపాకు వేగించుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఇవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలండి. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడే ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్కి ఇప్పుడే ఆకలి వేసేస్తుంది నాకు. తీసేస్తున్నానండి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. 2 సార్లు వేగించుకుందాం. ఈ కరివేపాకు నేను రాత్రి శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద ఆరబెట్టానండి. అంటే ముందు పొడి చేద్దామని అనుకున్నాను, మళ్ళీ ఆకు ఎంతో లేదని పచ్చడి చేస్తున్నాను. సేమ్ మనం ఇప్పుడు వేగించుకున్నట్టేనండి పొడికి కూడా. పచ్చడి ఇందులోనే వాటర్ కలుపుకుని పచ్చడి చేసుకుని మిక్సీ వేసుకుంటున్నాం. అదైతే పౌడర్ కింద చేసుకుంటున్నాం. సేమ్ ఇప్పుడు మనం ఏమేమి వేయించామో పచ్చడికి అవే మినపప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర అన్నీ సేమ్ అండి. వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేగించేసి ఇది ముందుగా ఆరబెట్టుకుని ఉంచుకున్న వాళ్ళు త్వరగా వేగిపోయినాయండి. తీసేస్తున్నాను.
మిగతాయి కూడా వేసేస్తున్నాను. చిన్న మూకుడు మళ్ళీ 2 సార్లు వేగిస్తున్నాను. పెద్ద మూకుడు అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. ఆరిపోయిన వల్ల చూడండి ఎలా ముందే గలగల ఆడిపోతున్నాయి. అన్నీ సిమ్లో పెట్టుకునే వేగించుకోవాలండి. పప్పులు అన్నీ, మిరపకాయలు అన్నీ కూడా ఆయిల్ కూడా ఫస్ట్ పప్పుల కోసం ఒక చిన్న స్పూన్ వేసాను. మళ్ళీ కరివేపాకుకి, వెల్లుల్లిపాయలకి ఒక స్పూన్ వేసాను. తర్వాత పోపుకి ఒక చిన్న స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. చిన్న చిన్న స్పూన్లు వేసానండి. మొత్తం కలిసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ అవుతుంది అంతే. వేగిపోయిందండి, బాగా వేగిపోయినాయి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. ఇవన్నీ మొత్తం తీసానండి. అన్నీ వేగించాము. ఇవి కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. తర్వాత పోపు వేసుకుందాం. మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను. మిక్సీ పట్టేసానండి, ఇదిగోండి. చాలా బాగుంది. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుని పోపు వేసేసుకుందాం. స్టవ్ ఆల్రెడీ వెలిగించానండి. పోపు వేసుకుందాం. అన్నీ వేగించేసుకుని, వెల్లుల్లిపాయలు అన్నీ వేగించుకున్నాం కాబట్టి పోపులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ తప్ప ఏమీ అవసరం ఉండదండి. ఎండుమిర్చి వేసేద్దాం. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఇది ఏమన్నా ఊరికే కలర్ కోసం, మనకి పోపు అన్నం కోసమేనండి. అదంతా కరివేపాకు పచ్చడే కదా, మామూలుగా వేసుకోకపోయినా పర్వాలేదు. స్టవ్ కట్టేస్తున్నాను. ఇంగువ వేస్తున్నాను. ఇంగువ ఎప్పుడు లాస్ట్లో వేసుకోవాలండి, మాడిపోతుంది. స్టవ్ కట్టేసాను. ఈ పచ్చడి మనం ఒక బౌల్లోకి తీసేసుకుని గట్టిగా ఉందండి, కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు తాలింపు మొత్తం వేసేస్తున్నాను.
దీనిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి, ఇంకేం వేయలేదు, అన్నీ మీకు చూపించినవే. చాలా బాగుంటుందండి, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది. ఫ్రెండ్స్, కరివేపాకు రోటి పచ్చడి ఇదే రోట్లో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకి అంత ఓపికలు లేవు. ఇది కూడా బరగ్గా చేశానండి, మెత్తగా కాకుండా రోట్లో చేసినట్టే ఉంటుంది. చాలా చాలా బాగుంది. అక్కడక్కడ పలుకులు కూడా తగులుతూ ఉంటాయి, మనకి పప్పులన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ, చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.